హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఏబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఏబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుని దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదుకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ 3 వచనాలలో ప్రాముఖ్యమైన విషయాలు 4 ఉన్నాయి. ఈ 3 వచనాలలో 4 విషయాలు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. ఈ 4 విషయాలలో చివరి మాట అంటున్నాడు ఆయన, మొదట నీకు కొద్దిగా ఉండిన తుదుకు మహాభివృద్ధి పొందెదవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? మొదట నీకు కొద్దిగా ఉండినను తుదుకు మహాభివృద్ధి పొందుతావు. చూడండి, మహాభివృద్ధి పొందుతావు. ఎప్పుడు పొందుతావు? పైన అంటున్నాడు ఆయన 3 విషయాలు చెప్తున్నాడు. చూడండి, పైన మొదటి వచనములు అంటాడు, ఒకటేమో జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. హల్లెలూయా. చాలా అక్కడక్కడ సంఘాలలో మేము చూస్తూ ఉంటాం, దేవుణ్ణి వెతకరు, దేవుణ్ణి వెతకరు, మనుషులను వెతికే వాళ్ళు ఉన్నారు. మనుషులను వెతుకుతూ ఉంటారు. మనుషులు అక్కడ వెతికినప్పుడు వారి దగ్గర దొరికేది శాపమే కానీ ఆశీర్వాదము లేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన, నువ్వు దేవుణ్ణి వెతకాలి, దేవుని వెతకాలి. మొదటి పాయింట్. రెండో పాయింట్ అంటున్నాడు ఏంది ఆయన? యథార్థత. ఎలా అవ్వాలంట నువ్వు? చూడండి, పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా. ఏంటి? దేవుడు ఆల్రెడీ మనం పవిత్రపరిచాడు. దేవుడు మనలను ఆల్రెడీ పవిత్రపరిచాడు. ఎలా పవిత్రపరిచాడు ఆయన? ఆయన రక్తము చేత మన పాపములన్నిట్లను కడిగి వేసేసి దేవుడు చేయవలసిన పని పవిత్రపరిచేసాడు ఆయన మనకి. హల్లెలూయా. దేవుడు మనలను పవిత్రపరిచేసాడు. అయితే కింద మాట ఏంటంటే యథార్థత. హల్లెలూయా. ఏం కావాలంట? యథార్థత. దేవుడు చూసేదండి. దేవుడు చేసే పని దేవుడు చేశాడు, పవిత్రపరిచేశాడు. ఏంటి? మొదటిదేమో జాగ్రత్త, రెండోదేమో యథార్థత, మూడో విషయం ఏంటంటే నీ నీతికి తగినట్లుగా. హల్లెలూయా. నీలో నీతి. నీతి ఈ ఇంపార్టెంట్ అయిన 3 విషయాలు. ఏంటి? పవిత్ర అనేది 4 మాట, అది 3వ మాట అయినప్పటికీ దేవుడు మనకు పవిత్రపరిచేసాడు. మనము చేయవలసిన విషయాన్ని గురించి అంటున్నాడు ఆయన. ఒకటి జాగ్రత్త, రెండోది యథార్థత, మూడోది నీతి. హల్లెలూయా. నీతి. ఇవి ఎప్పుడైతే నీలోకి ఉంటుందో
అప్పుడు దేవుడు నీకు కొద్దిగా ఉన్నా పర్వాలా, అది నీకు అసలు లేకున్నా పర్వాలా, దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. తీసుకెళ్ళేది ఎవరు? దేవుడే. దేవుడే అభివృద్ధిలోకి తీసుకెళ్ళేదని. మనుషులు ఎంత చేసినా అభివృద్ధిలోకి రాలేరు. హల్లెలూయా. మనుషులు ఎంత చేసినా రాలేరు. మనుషుల ఆలోచనకి దేవుడి ఆలోచనకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఎందుకంటే నా అనుభవంలో నేను చెప్తున్న విషయం ఏంటంటే, నేను ప్రభుని ఎరగక మునుపు ఎన్నెన్నో చేయాలనుకున్నాం. ఎందుకంటే ఆస్తి ఉంది, పొలిటికల్ సపోర్ట్ ఉంది, అందులో నాకు కొద్దిగా జ్ఞానము ఉంది. దానిని బట్టి ఏదేదో చేయాలనుకున్నాం. కానీ చివరికి నా ఆలోచనని బట్టి ఏ ఆస్తి పనికి రాలా, ఏ పొలిటికల్ పనికి రాలేదు, నా ఏ జ్ఞానము కూడా పనికి రాక 6 నెలలు తిండి తిప్పలు లేకుండా, నివాసము లేకుండా, ఎండలోను చలిలోను మండిపోయాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అది మన జ్ఞానము. ఎప్పుడైతే దేవుడు పట్టుకున్నాడో, నీ వాటిని విడిచిపెట్టమన్నాడు, నీ స్వదేశాన్ని విడిచిపెట్టు అన్నాడు. అంతే. ఎప్పుడైతే విడిచిపెట్టామో దేవుడు అభివృద్ధిలోకి తీసుకురావడము మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆయన అభివృద్ధిలోకి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకనే మనము వెతకవలసిన జాగ్రత్తగా మనం ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. రెండోది యథార్థత ఉండాలి. యథార్థత లేకుంటే ఆశీర్వాదం ఏమీ రాదు. ఎంత చేసినా రాదు యథార్థత లేకుంటే. మూడోది ఏంటంటే, మనం ఎంత ఉపవాస ప్రార్థనలు చేసినా ఛాన్స్ లేదండి. ఛాన్స్ లేదు. ప్రార్థనలు ఎన్ని చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, అక్కడ నీలో నీతి కనబడకపోతే, యథార్థత కనబడకపోతే, ఆయన అంటున్నాడు బైబిల్లో ఉన్న దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు హల్లెలూయా హల్లెలూయా ఏమవుతారంట? మరి ఎలా వర్ధిల్లగలుగుతారు? ఎలా వర్ధిల్లగలుగుతారండి? దేవుడు నిన్ను తుదుకు మహాభివృద్ధి కలుగ చేస్తానన్నాడు. తుదుకు నీవు మహాభివృద్ధి పొందుతావంటే మరి బైబిల్లోకి వెళ్దాం. ఆయన ఏం చెబుతున్నాడో చూద్దాం. హగ్గయి గ్రంథము గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు చక్కగా వివరణ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ. అమ్మా గట్టిగా చదవాలి, నాకు వినబడదు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులు అందరూ దేనికంట? హల్లెలూయా హల్లెలూయా. ఎవరంటే వీళ్ళు? ధర్మశాస్త్ర సంబంధులు. ధర్మశాస్త్రకు సంబంధించిన వివరణలు. అయితే అక్కడ ఈ ధర్మశాస్త్రములో ఉన్న విషయాలను గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. కింద మరొక మాటలో చదవండి.
ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును, హల్లెలూయా హల్లెలూయా, ఏమంటున్నాడండి ఆయన? ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు చేయకుండా ఉండరక, చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడంట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట్లాడి గ్రంథంలో లిఖితబడిన మాటలో దేవుని ఆశీర్వాదము మనము ఎందుకు కోల్పోతున్నామో, ఎక్కడ కోల్పోతున్నామో ఆయన అన్నాడు, నువ్వు జాగ్రత్తగా నువ్వు వెతకాలన్నాడు ఆయన. నువ్వు జాగ్రత్తగా నువ్వు దేవుణ్ణి వెతికిన వెడలా అంటున్నాడు ఆయన. నువ్వు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నావా? ఎవరిని వెతుకుతూ ఉన్నావు? దేవుడు అంటున్నాడు మనకి, ఆయన తుదుకు మా అభివృద్ధి కలుగ చేస్తాను అంటున్నాడు ఆయన. చేసే దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడికి సాధ్యమైనది ఏది లేదు. అయితే ఈ ఆశీర్వాదము ఆగిపోవడానికి కారణం ఏంటంట? మనకు ఆశీర్వాదం ఆగిపోవడానికి కారణం ఏంటి? ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుట ఎందు చూడండి ఎంత క్లారిటీగా రాశాడండి. ఇంకా మనకి అర్థం కాకపోతే వాక్యం అంటే ఇక మనం ఎంతవరకు దాన్ని ఆలోచించాలో మీరే అర్థం చేసుకోండి. దేవుని లేఖనం ఎంత వివరణ చెప్తుందో చూడండి. ఈ విధులన్నీ చెయ్యక, చూడండి, చేయుట ఎందు నిలకడగా ఉండని ప్రతివాడు. ఉండని ప్రతివాడు అంటున్నా, ఉన్న ప్రతివాడు అంటున్నాడా? చూడండి, నిలకడగా ఉండని వాడు, చేయని వ్యక్తి కంట వారికి ఏం వస్తుంది? శాపము వస్తుందండి. హల్లెలూయా. శాపము వస్తుందండి. బైబిల్లో మనము ఒక వ్యక్తిని చూస్తాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు. ధర్మశాస్త్ర గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ గ్రంథమును దేవుడు మనకిచ్చి వీటిలో ఉన్న అన్నీ కూడా పాటించమన్నాడు. ఈ గ్రంథంలో మరొక సందర్భంలో మనం ఆలోచిస్తే 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని కనికరించి వారిని పాలు ప్రవేశించే దేశంలోకి నడిపించాలని ఉద్దేశం కలిగాడు దేవుడు. హల్లెలూయా. ఉద్దేశం కలిగాడు. అయితే అక్కడ ఉన్న ఈ నిర్గమకాండములో 3 అధ్యాయం నుంచి మొదలు పెడితే 3 అధ్యాయములో నుంచి మొదలు పెడితే 4వ అధ్యాయం వరకు చివరికి 7వ అధ్యాయం వరకు కూడా అక్కడ సారాంశం మనం గమనిస్తే ఫరో దగ్గరికి వెళ్ళి మోషే అహరోనులు కూడా ఆయనని బతలాడిన తర్వాత దేవుడికి కోపం వచ్చేసేసింది. ఎంత చెప్పినా కానీ వినట్లేదు. వినకపోతే దేవుడు ఏం చేశాడంటే ఆ 8వ వచనం కానించి 8వ అధ్యాయం కానించి మొదలు పెట్టాడు దేవుడు. ఆయన భయంకరమైన తెగులను ఆ ఐగుప్తు మీద పంపించడానికి ఆలోచన కలిగి ఈ 7వ అధ్యాయంలో నుంచి మొదలు పెట్టుకుంటే 12వ అధ్యాయం వరకు 10 తెగులు పంపించాడు దేవుడు. హల్లెలూయా. మీరు చదువుకుంటూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. అది
7వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుంటే 12వ అధ్యాయం వరకు 10 తెగుళ్ళు పంపించాడు దేవుడు ఐగుప్తు మీద. 10 తెగుళ్ళు పంపించిన తర్వాత 12వ అధ్యాయంలోకి వచ్చేసేవరకు వాళ్ళు ఈ ఐగుప్తీయులు విసుగుపడి ఫరో భయపడి అక్కడ నుండి ఇశ్రాయేలు ప్రజలను పంపించడానికి మొదలుపెట్టాడు. 12వ అధ్యాయంలో పంపించేశాడు, సగానికి వచ్చేసి పంపించేశాడు. పంపించిన తర్వాత దేవుడు 13వ అధ్యాయం వచ్చేసేవరికి అంటున్నాడు ఆయన, నేను మీకు చేసిన అనేకమైన కార్యాలను బట్టి, మీ పట్ల నేను కలిగిన ప్రణాళికను బట్టి మిమ్మలను నేను శ్రమలో నుండి బయటికి తీసుకొచ్చాను కనుక ఇప్పుడు మీరు ఈ కట్టడాలను మీరు అనుసరించండి అంటాడు. హల్లెలూయా. 13వ అధ్యాయంలో జరిగే సారాంశం ఇది. అక్కడ అంటున్నాడు ఆయన, మీరు ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన ఈ కట్టడాల అన్నిటినీ కూడా మీరు అనుసరించండి అంటాడు. మంచిదే. అక్కడ చెప్పాడు దేవుడు ఆల్రెడీ, ఆయన బయలుపరిచేసాడు దేవుడు ఆల్రెడీ. అక్కడ బయలుపరిచిన తర్వాత ఇక అక్కడక్కడ కూడా దేవుడు వారికి బలపరుస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, కొనసాగిస్తూ ఉన్నాడు. మోసే చరిత్ర అయిపోయింది, మోసే వెళ్ళిపోయాడు. దాని తర్వాత యెహోషువని దేవుడు ఏర్పరుచుకున్నాడండి. హల్లెలూయా. ఎవరిని ఏర్పరుచుకున్నాడు? ఈ యెహోషువని ఏర్పరుచుకున్నాడు. ఏర్పరుచుకున్న తర్వాత దేవుడు ముందుగానే వారితో మాట్లాడాడు. ఈ ధర్మశాస్త్రములో ఉన్న కట్టడాలన్నీ కూడా మీరు అనుసరించమని దేవుడు అక్కడక్కడక్కడక్కడ చెప్పుకుంటూ వస్తూ బలపరుస్తూ ఉన్నాడు. ఏమంటే ఇదిగో మీరు నిర్గమకాండములో 20వ అధ్యాయం కాడ ఉంది. మనకేంటంటే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు అక్కడ బయలుపరుస్తున్న మాటలు ఉన్నాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, యథార్థముగా జీవించమన్నాడు, నీ ఎదుటి వ్యక్తిని ఏది కూడా ఆశించవద్దు అన్నాడు. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకవద్దు. అక్కడక్కడక్కడక్కడ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు కదండి. నువ్వు ఎదుటి వ్యక్తిని దేనిని కూడా ఆశించదు అని చెబుతూ ఉన్నాడు కదండి. చెబుతూ ఉన్నప్పుడు వినాలి కదా. వినకుండా యెహోషువ హాయి పట్టణం మీద యుద్ధము చేయాలి. ఇప్పుడు హాయి పట్టణం మీద యుద్ధము చేయటానికి నిర్ణయించాడు. చూడండి, ఇక్కడ ఆయన నిర్ణయించాడు. అప్పుడు యెహోషువ ఆలోచించాడు ఏంటంటే, పెద్ద పెద్ద ఎర్ర సముద్రములను, పెద్ద పెద్ద దేశాలను, వేల సంఖ్యలో గుర్రములను, రథములను అన్నిటినీ జయించి వచ్చిన వాళ్ళము మేము. హల్లెలూయా. ఈ చిన్న పట్టణము, ఏ పట్టణము? చిన్న పట్టణము. ఈ పట్టణము మీద ఇంతమంది యుద్ధ సూర్యులు అవసరము లేదు కదా. హల్లెలూయా. అవసరము లేదు. అయితే కొంతమందిని పంపిస్తే చాలు, కొంతమందిని పంపిస్తే చాలు అనుకొని అక్కడికి పంపించాడు. పంపించినప్పుడు ఏం జరిగిందండి? ఆయనకి మనందరికీ తెలిసిన సారాంశం ఇలా కొత్తగా మనం వివరిస్తుంది కాదు. కాస్త దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశారు అక్కడ? ఏం జరిగింది? వాళ్ళకి ఓడిపోయారు. చిన్న పట్టణం మీద ఓడిపోయారు. ఎంత యుద్ధాలలో గెలిచి వచ్చారే. గెలిచి వచ్చిన వ్యక్తులు ఈ చిన్న హాయి పట్టణం మీద ఓడిపోయారు. ఓడిపోవడానికి కారణం ఏంటి? అక్కడ యెహోషువ ఏం చేస్తాడు చూడండి.
యెహోషువ చేసే పని చూడండి. 7వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే ఇక్కడ 7వ అధ్యాయం 9వ వచనం. మమ్ములను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడల ఆ ఘనమైన నీ నామమును గురించి నీవు ఏమి చెయ్యుతూ అని ప్రార్థింపగా. ఒక్క నిమిషం ఇక్కడ అర్థం. ఏం చేస్తున్నాడు యెహోషువ? ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఘనమైన నీ నామమును, ఘనమైన నీ నామమును విని మమ్మల్ని చుట్టుకొని నీవేమి చెయ్యుదు అని ప్రార్థించానంట. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయడానికి కారణం ఏంటండి? ఈయనకి ఎందుకని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నాడు ఆయన? పైన 6వ వచనం చదవండి. ఇక్కడ యెహోషువ తన బట్టలను చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద మోకము ముప్పుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యా అయ్యో ప్రభువా యెహోవా, ఈ జనులను హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ మనుష్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? వాళ్ళకి జరిగిన పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తున్నారు. వారికి జరిగిన అన్యాయమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నారు. వారికి ఉన్న వ్యాధనను బట్టి ప్రార్థిస్తున్నారు. ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అండి? ప్రార్థన చేసి వేలు పైకెత్తి చూపించాడు. ఆకాశములో ఉన్న సూర్యుడు అక్కడ ఆగిపో. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆగిపో. అడుగు కూడా, అంగుళము కూడా ఆయన చేసిన ప్రార్థనకు అంగుళము దాటలేదండి చంద్రుడు సూర్యుడు. ఎంత శక్తివంతుడైన వ్యక్తి అండి, ఎంత శక్తి కలిగిన వ్యక్తి అండి ఈ వ్యక్తి. ఇక్కడ అంగలారుస్తూ ఉన్నాడు. దేని గురించి? తన ప్రజలకు అన్యాయము జరిగిందని ప్రార్థన చేస్తున్నాడు. నీవు చంపగలిగినవైతే యొర్దాను దాటక మునిపే చంపవచ్చు కదా. యొర్దాను దాటిన తర్వాత మా పేరు ఉండకుండా తుడవడానికేనా మాకు యొర్దాను దాటించావు అని ఇతనికి సత్యము తెలియక ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. సత్యము తెలియక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత శక్తివంతమైన వ్యక్తి ఓడిపోయాడంటే అక్కడ జరిగిన సారాంశం ఏంటంటే, అక్కడ ఉన్న ప్రజలలో ఒకరు ఏం చేశారు చెప్పాలి? దొంగతనము చేశారు. హల్లెలూయా. దేవుడి నిర్గమకాండంలో తెలియపరిచాడు కదా, ఏది కూడా నీవు ఆశించవద్దన్నాడు కదా. మరి ఈయనేం చేశాడు? కొన్ని ఆశించి దాచుకున్నాడు, కొన్ని తనలో ఉంచుకున్నాడు. తనలో యథార్థత లేకుండా లోన తన అతిక్రమములను దాచుకున్నాడు. హల్లెలూయా. దాచుకుంటే అన్యాయం జరిగింది ఎవరికి? యెహోషువక.
యెహోషువకు అన్యాయం జరిగిందా? ఏంటి? ప్రజలకు జరిగింది. ఎందుకని? వారికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళు నడుచుకోలేకపోయారు. నడుచుకున్నందున దేవుని శాపము వారి మీదికి వచ్చింది. హల్లెలూయా! ఎవరి మీదికి వచ్చింది? ఇశ్రాయేలు ప్రజల మీదికి వచ్చింది. ఎవరి వలన వచ్చింది అది? వాళ్ళు చేశారా? దేవుడు చేశాడా? లేకపోతే దైవజనుడు ఏమైనా చేశాడా? హల్లెలూయా! హల్లెలూయా! ఎందుకు శాపం వస్తుందనేది గ్రహించాలా. దేవుడు తుదుకు అభివృద్ధి కలుగ చేస్తాను అన్నాడు. ఎందుకు అభివృద్ధిలోకి వెళ్ళలేకపోతున్నాము? చిన్న సాక్ష్యము. పోయిన ఆదివారం రోజు పెద్ద పరిమిలో సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం ఇచ్చారు. సహోదరి సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం అది. వాళ్ళు కౌలుకు తీసుకున్న పొలములో ఇప్పటికీ వేసిన పెట్టుబడి తీయలేదట. వాళ్ళకి తెలిసిన కాడ నుంచి పెట్టుబడి తీయల అందులో. అందుకని ఆ రైతు ఏం చేశాడంటే దాన్ని ఎవరు తీసుకోవట్లేదని కౌలు తగ్గించి ఇచ్చాడంట. పక్కనే గెట్టు ఇదే. ఇక్కడేమో 25,000 ఎకరానికి, ఇక్కడ నుంచి ఇక్కడేమో పంట పండట్లేదని 8,000కి ఇచ్చాడంట ఆయన. రైతు 8,000కి ఇచ్చా. ఎవరు కొనట్లేదు, దానికి పెట్టుబడి రావట్లేదని. 8,000కి ఇచ్చిన తర్వాత అందులో విత్తనం వేసేటప్పుడు ప్రార్థన చేయించుకుంది సహోదరి. ప్రార్థన చేయించుకొని విత్తనాలు వేశారు. విత్తనాలు వేసిన తర్వాత అనేకులు అంటూ ఉన్నారంట, మీ అంత పిచ్చోళ్ళు భూమి మీద ఎవరు లేరంటున్నారంట. వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ భూమిలో పంటలు వెళ్ళని విషయము మీకు తెలియదా? మరి అంతగా ఆ పిచ్చోళ్ళయ్యే పొలానికి ఎందుకు మీరు కౌలుకు తీసుకున్నారు? అంటే ఆమెకి భయం పుట్టిందంట. ఒకరోజు మమ్మల్ని పొలంలోకి తీసుకువెళ్ళి ప్రార్థన చేపించింది. పొలంలో తిరిగి ప్రార్థన చేశాం. హల్లెలూయా! అక్కడికి వెళ్ళాము, తిరిగాము, ప్రార్థన చేశాము. అక్కడ ఏదైతే పండదన్నారో అదే నేలలో 25,000 పెట్టి తీసుకున్న కౌలులో 25 రూపాయలు రాకుండా వేసిన పెట్టుబడి నష్టపోయారు. 8,000కి తీసుకొని ఏమి పండదని చెప్పిన ఆ ప్లేస్లలో ₹1,00,000 బెనిఫిట్ వచ్చింది. సాక్ష్యం ఇచ్చిందండి. హల్లెలూయా! హల్లెలూయా! మరి దేవుడు ఆశీర్వదించాడా, శపించాడా? ఇది ఆశీర్వాదమా, శాపమా? దేవుడు ఎప్పుడు కూడా మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! అందుకని మొన్న శనివారం రోజు అక్కడ డబ్బులు మిగిలాయని చెప్పి అందులో తీసుకున్న ₹1,00,000 తీసుకొని ఇంకొక చోట 9 ఎకరాలు కౌలుకి తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా! చూడండి, మరి ఆయన 9 ఎకరాలు కౌలు తీసుకొని మమ్మల్ని చెమట పుట్టించాడు ఎండలో మన శనివారం రోజు. అక్కడ మందిరానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు విశ్వాసులే వాళ్ళు అయినప్పటికీ ఆ అబ్బాయి అన్నాడంట, గుంటూరు పాస్టర్ గారిని పిలిపించండి అన్నాడు. హల్లెలూయా! ఆయనకే పిలిపించండి, ఆయన వస్తే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా! 9 ఎకరాలలో తిరిగి అంత ప్రార్థన చేసి 2 గంటల నుంచి 5-7 దాకా ఎండలో తిరిగాం. హల్లెలూయా! తిరిగినందుకు నాకు బాధ లేదు, కానీ ఒకటి మాత్రం అక్కడ సంతోషం వచ్చింది నాకు. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు అంతగా గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన సంఘములో కూడా నిన్నటి రోజున జరిగిన పరిస్థితి, నిన్న అబ్బాయికి సంవత్సరికం చేశాము. ఎన్ని సంవత్సరాలకి వచ్చింది గర్భఫలము? 12 సంవత్సరాలకి. పెద్ద పరిమిలో కూడా ఒక సహోదరికి కూడా 12 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు.
తిరిగి మనకు మరో సహోదరి ఇక్కడి నుంచి వాడబడి వెళ్ళిన హైదరాబాద్లో ఉన్న ఆ అమ్మాయికి కూడా ఇంచుమించు 7-8 సంవత్సరాలకి దేవుడు ఎవరికి కొద్దువ చేసాడండి మన దేవుడు మనకి, మన సంఘంలో ఇవ్వలేదా? అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఎవరు శపింపబడిన వాళ్ళు? అక్కడ యెహోషువ శపింపబడ్డా? ప్రజలు శపింపబడ్డారా? ప్రజలు నష్టపడ్డారా లేకపోతే యెహోషువ నష్టపోయాడా? లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఏమంటున్నాడు ఆయన? యథార్థముగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం అంటే తెలుసా? పెద్ద పరిమిలో ఇప్పుడు దాకా కానుకలు నేను పట్ల మార్తమంటే వస్తాం కమ్మ వారం, ఒక 10 వారాల నుంచి కానుకలు పెట్టాము. ఏ రోజైనా దేవునికి స్తోత్రం. ఇప్పటికీ నేను కానుక పట్టల. నాకెందుకంటే నాకున్న విశ్వాసం అది. సెమీ క్రిస్మస్ రోజు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు 3000 మిగిలిచ్చాడు. 3000 మిగిలిచ్చాడు దేవుడు సెమీ క్రిస్మస్ రోజు. ఒక ఆమెనే లేచింది, మొత్తం నేనే ఖర్చు పెట్టుకుంటాను. హల్లెలూయా. నాకేం పని ఇంకా? ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు. నా పని ఏంటి? ప్రార్థన చేయడం వరకే. హల్లెలూయా. ఎవరు పిలిచినా కాదనను, ఎవరు పిలిచినప్పుడు వద్దనను. నాకు తగినంత వరకు, నాలో శక్తి ఉన్నంత వరకు ఏ ప్లేస్లకైనా దేవుడు పంపించే చోటికి వెళ్తూనే ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఆయన, దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఇక్కడ యెహోషువ ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే నాకు నా అలవాటు ఏంటంటే, ఇదిగో ఈ వాక్యం నన్ను బలపరుస్తూ ఉంటుందండి. నాకు ఈ వాక్యమే నన్ను ఎక్కువగా బలపరిచేదండి. మన సంఘంలో ఎవరికైనా బాధ కలిగినప్పుడు, వేదన వచ్చినప్పుడు నేను కూర్చుంటాను, మోకరించేస్తాను. సమయము చూడను, రోజులు చూడను. నేను దేవుని యొద్ద నుంచి నాకు రిజల్ట్ రావాలి. ఎందుకు జరిగిందా అని, ఎందుకు జరిగింది ఆ కుటుంబానికి, అది ఆయన దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చినంత వరకు నెలలు లెక్క చేయను, నేను వారాలు లెక్క చేయను, రోజులు లెక్క చేయను. ఆయన సన్నిధిలో కూర్చుంటాను. అన్ని పచ్చి మంచిలతో సహా దూరపరిచేస్తాను నేను. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన ఆ ధన్యత, నేను నిర్ణయించుకున్న నిర్ణయము, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చేసిన పేరపడది. కూర్చుంటాను ఆయన సన్నిధిలోకి. ఎందుకు జరిగింది ఈ అన్యాయము సంఘములో? విడిచిపెట్టను నిన్న దేవునికి, అది నాకున్న అలవాటు. అదే యెహోషువ చేస్తున్న పని. అక్కడ ఎందుకు ఈ నా ప్రజల కోసము, ఈ నా ప్రజలకు ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది అని అడుగుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఈ యెహోషువకి. హల్లెలూయా. అక్కడ కింద సారాంశం మనం చదివితే ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు కన్నీరు విడుస్తా నేను చూచుచున్నాను. ఎందుకు కన్నీరు విడుస్తూ ఉన్నావు? నాకు అది అలవాటయ్యా అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వాలి, నిజము నాకు తెలియపరచబడాలి, సత్యాన్ని నేను ఎరగాలి. నువ్వు ఎందుకు ఈ కార్యం చేసావనేది నాకు తెలియాలి. హల్లెలూయా అని చెప్పి ఆయన మోకరించి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, మీలోనే ఒకరిలో ఒకటి ఉంది. హల్లెలూయా. ఏముంది? శపింపబడింది. ఎందుకని శపింపబడింది? అది ఆ వస్తేమో శపింపబడిందని కాదు. నేను అక్కడ ఇశ్రాయేలీయులు పాపము చేశారంట. అక్కడ చూడండి, ఇక్కడ వారితో నేను చేసిన నిబంధనను మీరి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చింది ఇప్పుడు శాపము? ఎందుకు వచ్చింది శాపము? నేను వారికి చెప్పి ఉన్నాను,
ఆజ్ఞను ఇచ్చాను, తెలియపరిచిన సత్యాన్ని వాళ్ళు అనుసరించలేకపోతున్నారు. నేను చెప్పిన మాటను లక్ష్య పెట్టలేకపోతున్నారు. నేను చెప్పిన మాటను వాళ్ళు ఏ మాత్రంలో విలువ ఇవ్వలేకపోతున్నారు. అందుకనే అది జరిగిందయ్యా, ఇప్పుడు నువ్వెందుకు వెళస్తావు? లే నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మనకు అన్ని విషయాలు చెబుతాడండి. మీకింత సత్యం తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రము జరిగే ప్రతి విషయాలను కూడా ఆయన ముందుగానే తెలియపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ కూడా ముందు చెప్పకుండా ఆయన ఏ పని చెయ్యడు. చేసిన తర్వాత ఒకవేళ ఆయన చెప్పినది నాకు కానీ అది తట్టకపోతే మాత్రం ఎందుకు జరిగిందని నేను కూర్చుంటే అది దీని విషయమై జరిగిందని కూడా చెబుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేను ఆలోచించే ఆలోచన మీరు జాగ్రత్త పడండి. హల్లెలూయా, జాగ్రత్త పడండి అని అన్నాడు. ఈ మాటను తెలియపరిచాడండి. ఇంకొక మాట మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండములో కూడా మాట ఉందని. 28వ అధ్యాయములో ఉన్న మాట ఏంటంటే, మొదటి వచనము కాడ నుంచి 15వ వచనము దాకా 14వ వచనము దాకా అక్కడ ఉన్న సారాంశాలు అన్నీ కూడా 15వ వచనము కాడ నుంచి మొదలు పెడతాడండి. చూడండి, అక్కడ 15వ వచనం ఒక వచనం చదవండి మీరు. అక్కడే చూడండి, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా చూడండి సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీయు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి వాక్యము. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో లిఖితమైన మాటలను మీరు అనుసరించని ఎడలా ఇందులో ఉన్న శాపాలన్నీ మరి మనకు ఆశీర్వదించట్లేదు దేవుడు అని అంటే మనం దేవుడి మీద నిందలు మోపడం మనకి మంచిదండి? దేవుడి మీద మనము నిందలు మోపడం మంచిదా? మనము చేయగలిగిన పని ఏంటంటే దేవుడికి ఆయన మనకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞని అనుసరించాలి. 3 మాటలు ఉన్నాయి అక్కడ. ఏ మాటలు ఉన్నాయి? ఒకటి జాగ్రత్త, రెండోది యథార్థత, మూడోది నీతి. హల్లెలూయా. ఇవి 3 ఉండాలి. ఈ 3 లేకపోతే పొయ్యి ఎక్కించడానికి ఎన్ని రాళ్ళు ఉంటాయి? ఒక రాయి తీసేయండి, ఏమైంది? అంతే. ఈ 3 ఆజ్ఞలు లేకపోతే నష్టపోవడమే. 3 రాళ్ళు కరెక్ట్గా ఉండాలి. 3 రాళ్ళు కరెక్ట్గా నీవు ఉంటే ఈ ముగ్గురు కూడా తండ్రి పరిశుద్ధాత్మ ఈ త్రియేక దేవుడు నీలో ఉంటే ఆయన ఖచ్చితంగా నీకు కొద్దిగానే కాదు, అసలు లేకపోయినా పర్వాలా. హల్లెలూయా. అసలు లేకపోయినా పర్వాలా. ఆయన ఆలోచన ప్రకారముగా ఆయన ఉన్నత స్థానములో నడిపించే దేవుడు. హల్లెలూయా. ఆయన నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. నష్టము రాదు మనకి. ఆజ్ఞ అనుసరిస్తే బెనిఫిటే కానీ నష్టాలు ఉండవు. ఉంటాయా? ఏమండి?
నష్టాలు ఏమైనా ఉంటే ఆజ్ఞ అనుసరిస్తే లాభమే కానీ నష్టమేమీ లేదు కదా. మరి లాభము వచ్చేదానికి చేయకుండా నష్టపోవడానికి మన ఆలోచనలు ఎందుకండి మనము ఆలోచించడము? ఎందుకు మన ఆలోచనలు అలా తీసుకువెళ్ళటము? ఏంటి, దేవుని ఆలోచనలో ఉందాం, దేవుని ప్రణాళికలో ఉందామో, ఏంటి, దేవుని ఆలోచన ప్రకారంగా నడిపింపబడదాం. ఏంటి, మనకి ఎవరు ఏమైనా చెప్పనివ్వండి, ఉమ్ము వేసేయండి మన ముఖం మీద, ఇది కాకి ఏదో వేసిందిలే అనుకోవడమే, అంతే. ఉండాలి, ఆశీర్వాదం కావాలి అంటే హల్లెలూయా. ఏంటి, ఉండాలి ఖచ్చితంగా. ఆయన అన్నాడు, ఏంటి, ఒక చెంప మీద కొడితే మరొక చెంప. మరి ఈ వాక్యం ఏమైపోద్ది? ఈ వాక్యం ఏమైపోద్ది? అది మన కోసం అది అక్కడ ఉండిపోద్దా? ఏమండి, అది మన కోసం ఉండిపోద్దా? మనకు చేయమని ఇచ్చాడు కదా. ఏంటి, తోటలో ఉన్న అన్ని ఫలాలని విడిచిపెట్టి దేవుడు ఆ తోటలో ఉన్న అన్ని ఫలాలని ఇచ్చాడు. ఏంటి, తిని ఏంటి అభివృద్ధి పొంది ఉండకుండా అది పనికి మాలిన ఆ ఫుడ్స్ కోసం పరిగెత్తిందా? పనికి మాలింది అది. ఏంటి, మంచిదా? అది కాదు. తోట మొత్తంలో ఉన్నాయి, శ్రేష్టమైనవి ఉన్నాయి. ఏంటి, తినమ్మ తల్లి అని దేవుడు ఇస్తే ఆ పనికి మాలిన వాటి మీద వెళ్ళిందావా? ఏంటి, తన జీవితాన్ని నరకానికి తీసుకువెళ్ళింది. మనకట్లా కాదు. యోహాను పత్రికలు అంటాడు, ఏంటి చక్కగా అంటాడు ఆయన, 3వ పత్రికలు అంటాడు, నీవు ఆత్మలో హల్లెలూయా వర్ధిల్లుచున్న ప్రకారముగా కొన్నిటినే అనుసరించమ్మా అందా. చూడండి, నీవు ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నావు, వర్ధిల్ల కొలది అన్ని విషయములలో హల్లెలూయా అన్ని విషయములలో, కొన్ని విషయాలను చెప్పలే అక్కడ ఆయన, అన్ని విషయంలో నువ్వు సౌఖ్యముగా నడుచుకో. హల్లెలూయా హల్లెలూయా. మనకు వచ్చే ఘనత ఎక్కడో తెలుసా? తగ్గించుకోవడంలో మనకు వచ్చేది హెచ్చింపు. బైబిల్ చెబుతుందండి, నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నువ్వు అప్పుడే హెచ్చింపబడతావు. 10 మంది వచ్చి ఏంది ఒక్కరిని కొడితే ఆయన అలాగనే నిలబడ్డారు అనుకోండి, తిట్టేది 10 మందికా ఒక్కడికా? ఘనత వచ్చేది ఒక్కడికా 10 మందికా? వారేదో పెద్ద బిల్డప్ ఇచ్చి వచ్చారు 10 మంది, కానీ వారికి వచ్చేది ఘనహీనత. ఏంటి, ఒక్కడికే ఘనత వచ్చేది. హల్లెలూయా. తగ్గించుకోవడంలో మనము హెచ్చింపబడతాము. మనము ఏంటి, జాగ్రత్త పడడంలో మనము ఆశీర్వదింపబడతాము. మనం యథార్థంగా ఉండడంలో మనము ఆశీర్వదింపబడతాము. ఏంటి, నీతిలో ఉంది మనకు ఆశీర్వాదము. హల్లెలూయా. మనలో కాదు ఆశీర్వాదం ఉంది, దేవుళ్ళలో కాదు ఆశీర్వాదం ఉంది, ఈ మూడిట్లో ఉంది. దేవుడు తన యొద్ద నుండి ఈ మూడిట్లో పెట్టేసేసాడు ఆయన. తనలో నుండి తీసుకొచ్చి అక్కడ పెట్టేసాడు ఆయన. ఎవరైతే ఈ మూడిట్లో ఉంటారో వాళ్ళు పొందుతూ వెళ్తారు. హల్లెలూయా. వాళ్ళు పొందుతూ వెళ్తారండి. 10th క్లాస్కి వెళ్ళి తీసుకెళ్ళి కలెక్టర్ జాబ్ ఇస్తారు ఎవరన్నా? ఎవరండి 10th క్లాస్ చదివినానికి వెళ్ళి కలెక్టర్ జాబ్ ఇస్తారా అని? ఎవరిగా? ఆయన క్వాలిఫికేషన్ వాడికి ఉంటే వాడిగా జాబ్ వచ్చేది. ఆ స్థితిలో మనం ఉంటే మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు మనకు వస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్న మాటను మనం గమనిస్తే మరొక మాట చూద్దాం మనము. మలాకి గ్రంథములో పాత నిబంధనకు లాస్ట్ పుస్తకం అది. కొత్త నిబంధనలోకి వెళ్ళడానికి ప్రవేశించడానికి దేవుడు నిర్ణయించిన నిర్ణయము దేవుడి ఆలోచనను అది సఫలమయ్యే సందర్భము దేవుడు మలాకి గ్రంథము దాకా వెయిట్ చేశాడు. హల్లెలూయా. అక్కడ దాకా వెయిట్ చేశాడు. ప్రజలను చూశాడు, నాయకులను చూశాడు, రాజులను చూశాడు, ప్రజలను చూశాడు. చూసి చూసి చూసి
మలాకి గ్రంథంలోకి వచ్చిన అంటాడు ఆయన. మొదటి అధ్యాయము 14వ వచనంలో అన్న మాటను ఒకసారి చదవండి. హల్లెలూయా. ఎవరై ఉన్నాడంట? ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనది, ఎంచబడుచున్నది. కాబట్టి ఎవరంట? ఇక్కడ ఆయన దేని గురించి ఇస్తున్నాడు? శ్రేష్టమైనది ఇవ్వాలి. శ్రేష్టమైనది నీకు చేర్చబడిన మందలో. మీకు ఇంకక్కడ లోతుగా తీసుకెళ్తా, మీకు అర్థమైతే నీకు లోతుగా తీసుకెళ్తా. మీకు ఇప్పుడు దాకా అర్థమైన విషయం ఏంటంటే కానిక విషయంలో ఆలోచించారు కదా, కానిక విషయంలో ఆలోచించారు. అక్కడ అంటున్నాడు ఆయన, మందలో చేర్చబడిన పరిశుద్ధమైనది కాకుండా ఏది తీసుకొస్తున్నారంట? చెడిపోయిన దానిని అర్పించువాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. ఎవరు? చెడిపోయిన వాటిని ఇచ్చువాడు శాపగ్రస్తుడు. మందలో చేర్చబడినది ఏంది? నువ్వు ఈ సంఘం అనే మందలో నువ్వు చేర్చబడిన నీవు చెడిపోయిన నీ హృదయము, హల్లెలూయా, చెడిపోయిన నీ హృదయము ఎవరికి అర్పిస్తున్నా? ప్రభువా, కన్నీరు విడిచి ప్రభువా 3 రోజుల నుంచి ఉపవాసం. ఎందుకు? చెడిపోయిన నీ హృదయము. దావీదు మహారాజు అంటున్నాడు, దేవా నాకు శుద్ధ హృదయం. హల్లెలూయా. అర్థమైందా వాక్యం? ఏంటి? ఇంకా లోతులకు వెళ్ళాలంటే ఇంక దాన్ని బట్టి ఇంకా దేవుడు ఇంకా మనం చూసి నవ్వుతాడేమో. హల్లెలూయా. ఏంటి? దేవుని లేఖనాలు తెలియపరుస్తాయి ఎందుకు నీవు శాపగ్రస్తురాలుగా అవుతున్నావు. పరిశుద్ధమైన మందలో ఉన్న పరిశుద్ధమైనది నీవు దేవునికి అర్పించు. మందని ఎంచుతామండి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? నీ పరిశుద్ధమైనది చూడమంటే జాగ్రత్త అన్నాడు. ఇంత తేలిక దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. మానవాళులకు అందరికీ వందనాలు, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరికీ. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి? మన కోసమే అని అనుకోవద్దు, యూట్యూబ్లో అనేకులు మార్చబడాలి. హల్లెలూయా. ఏంటి? అక్కడ అర్పించేది కానుకల కోసము కాదు. దేవుడు చెడిపోయిన మన హృదయముల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి? పాడైపోయిన హృదయాల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన. దాన్ని మీరు అర్పిస్తూ ఉన్నారు దేవునికి. మీ హృదయాన్ని బాగు చేసుకుని అర్పించలేకపోతున్నారు దేవుడికి. ఏంటి? అంత చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఇంకా లోతుగైన విషయాలు దేవుడు మనకు ఏమని తెలియపరుస్తాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? చూడు ఎంత చక్కగా అంటున్నాడు ఆయన. ఆరంటే ఏమైపోతారంట? శాపగ్రస్తులంట. బైబుల్ చెప్తా ఉంది మనకు అంత చక్కగా. మనం ఆశీర్వదింపబడిన వారము.
పేతురు గారు అంటాడు, ఆయన మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. పేతురు గారు మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన మీరేమైనా అలట్టపైన మనుషులు కారు, మీరేమైనా పనికి మాలిన మనుషులు కారు, మీరేమైనా చేతకాని వారు కారు, మీరు సర్వశక్తివంతులు. మీరు హల్లెలూయా, మీరు శక్తి పొందిన వారు, మీరు శక్తివంతులు. మీరు దేవుడు అందుకనే శక్తివంతులుగా యుద్ధము చేయడానికి ఎవరిని పిలుస్తారు? బలవంతుని పిలుస్తారు, బలహీనులు ఎవరు పిలువరు. మీరు శక్తివంతులు, మీరు గొప్ప గొప్ప వాళ్ళు. అందుకనే మీరు ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శక్తివంతులమో మనము, ఎంత రోషము కలిగిన వారము మనం, ఎంత ఆశీర్వదింపబడేవారు మనం ఎంత యుద్ధ శూరులమో మనము దేవుడు గ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంత శక్తివంతులం మనం, తెలుసా? ఎంత శక్తివంతులం మనము. దేవుడు మనకు పిలిచాడంటే మనం ఎంత శక్తివంతులం మనము. దేవుడు మనను పిలిచాడంటే ఎంతో కృప పొందిన వాళ్ళము. ఇంకా అక్కడక్కడ చూస్తూ ఉండండి. ప్రధాన మంత్రి గారు వచ్చారనుకోండి, అక్కడ జనాలు ఎంతమంది ఉంటారు? కోట్లు ఉంటారు. మోడీ వస్తే కోట్ల మంది ఉంటారు. ఈ ఇంతమంది ఎవరు పిలవకుండా నీవు ఏదో చివరిలో ఉన్నామెకి పేరు పెట్టి అమ్మా నీవు రా కృపమ్మా అన్నాడు అనుకోండి, ఎక్కడో చివరిలో ఉన్న ఆమెకి పిలిచాడు అనుకోండి, ఈ ఇంతమంది వాళ్ళకి కనబడలేదా? ఇంతమంది ముఖ్యమంత్రి కనబడలేదండి, ప్రధానమంత్రి కనబడలా? ఎక్కడో ఉన్నామె కనబడిందా? ఆమె పరిగెత్తుకుంటే ఇక జనాలను చూడదు, ఏమీ చూడదు. తొక్కేసో లేక ఆమె పడుతో డొల్లుతో కానీ స్టేజీ మీదకి వచ్చిందండి. ఇంకొక విషయం ఏంటంటే బాధపడవద్దు. ప్రభు దగ్గరికి మాత్రం ఆమె అన్నప్పుడు ప్రార్థనకు వస్తారండి. దేవుడు ఎంత శక్తి ఇచ్చి పిలిచాడండి మనకు. పిచ్చోళ్ళమా మనము? ఎంతమంది సమాజంలో ఎంతమంది ఉంటే దేవుడు మనందరినీ ఎంతోమంది విడిచిపెట్టి మనలను పిలిచాడంటే మనం ఎంత ధన్యులో, ఎంత కృప పొందిన వాళ్ళం మనము. అంత శక్తివంతులైన మనము దేవుని కనుదృష్టి మన మీద పడిందంటే ఎంత ఆశ్చర్యపడిపోయే విషయాలు అనేది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు జాగ్రత్తగా ఎవరిని వెతకాలి? దేవుని వెతకండి, దేవుని వెతకండి. దేవుడు మనల్ని ఆశీర్వదించేది. రెండో మాట యథార్థంగా ఉండండి. ఏం పోతుంది? ఏం పోతుంది మనకి యథార్థంగా ఉండడానికి? ఏం నష్టపోతామని యథార్థంగా ఉంటే? లాభం పొందుతామే కానీ నష్టాన్ని పొందాం. యథార్థత ఉండే ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, మనకు అనవసరం. ఏ ప్రజలు ఏమైనా అనుకోనివ్వండి, మనకు అనవసరం. లోకము కాకులతో సమానంగా బైబిల్ ఎంచింది. వాళ్ళు కాకులు అరిస్తే మనకేం పని? ఎవరు అరుచుకుంటే మనకేం పని? దేవుడు నాకు ఇచ్చిన ధన్యత ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? నేను నా దేవునికి దృష్టిలో నేను ఎలా ఉన్నాను? నేను జాగ్రత్తగా నా దేవుని వెతుకుతున్నానా? నేను యథార్థంగా ఉన్నానా? నేను నీతిని అనుసరిస్తున్నానా? చాలు, దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడని. హల్లెలూయా, హల్లెలూయా. యేసప్పును ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఎదురు, ఎన్ని ఉడుకుదడుకులు ఒక్కసారి తీసుకెళ్ళి మంత్రి పదవిలో కూర్చోబెట్టేశాడు ఆయన. హల్లెలూయా. చూశాడు ఆయన యథార్థను. యథార్థను ఆయన చూశాడు, విశ్వాసాన్ని చూశాడు. యవనస్తుని పంపించేసేసి, రాజు ఇంట్లో పంపించేసి, చూడండి ఇక్కడ దేవుని కార్యం అది, సైతాన్ కార్యం అని రాయబడలేదు అక్కడ. యవనస్తుడైన యేసును తీసుకువెళ్ళి రాజు గృహంలోకి నడిపించాడు.
రాజు గృహంలోకి నడిపించిన తర్వాత చాలా మంది లోకాన్ని చూసి పడిపోతారు. యవ్వన కాలములో కంట ఎదురు వచ్చి యవ్వనస్తుని ఆమె రాణి వచ్చి వెంబడిస్తామని ఆమె మాట సెలవిస్తే చాలు, రాజ్యము మొత్తం ఆయనకి ఇవ్వబడిద్దని. హల్లెలూయా. రాజ్యం మొత్తం ఆయనకి ఇవ్వబడింది. ఆయనకి ఏది కొదువు ఉండదు. నువ్వు నాతో ఒక్కరోజు ఉండు చాలు, నాతో ఒక్కరోజు ఉండు, నీకు మొత్తం రాసిస్తాను పా అంది. పిచ్చిదాని అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పంపించింది దేవుడే. అది దేవుడు పరీక్షించాడు. ఇతనిలో ఉన్న నిరీక్షణ చూశాడు, యథార్థతను చూశాడు, నీతిని చూశాడు. ఈయన ఎవరిని వెతుకుతున్నాడు? యవ్వన కాలములో స్త్రీని వెతుకుతున్నాడా? డబ్బుని వెతుకుతున్నాడా? ఆమెకి అన్ని కలిగిన ఆమె, చూస్తే అందగతురాలు, చూస్తే రాణి, చూస్తే డబ్బు కలిగిన ఆమె, అన్ని కలిగిన ఆమె, అన్ని కలిగిన ఆమెని దేవుడు పంపించాడు. పంపించిదాని అన్నాడు ఆయన. హల్లెలూయా. వెళ్ళు నా ఎదురు నుంచి, వెళ్ళకపోతే నీ ఎదురు నుంచి నేనే వెళ్తాను, పోవే అన్నాడు ఆయన. హల్లెలూయా. నీతో నాకు పని లేదను. తీసుకువెళ్ళి ఆయనని చెరసాలలో వెళ్తే ఆ చెరసాలలోని డైరెక్ట్ దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? మంత్రి పదవిలోకి కూర్చో. ఇప్పుడు ఆమెను పోషించాలి ఈయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఆజ్ఞ లేకుంటే ఇప్పుడు ఆమె నోట్లోకి కూడు కూడా వెళ్ళదు. ఇప్పుడు ఆయన ఆమె అనుకుంది, నేను ఇస్తేనే నా ఇంట్లో ఉండాలి, లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోతానంటే దేవుడు తీసుకువెళ్ళి ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఆయన చెబుతూనే ఈమె నోట్లకి కూడు రావాలి. వారం రోజులకు అక్కడ మాడిపోవాలి ఆకలితో. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, యథార్థత దేవుడికి కావాలా? నీతి దేవుడికి కావాలా? ఏమీ లేని యేసోపు, నిందలతో ఉన్న యేసోపు మంత్రి పదవిలోకి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటాడండి ఆయన, తన సహోదరులు తీసుకెళ్ళి గుంటలు పడేసేసి తిరిగి తీస్తే చక్కగా సంకలు చేసుకుని అమ్మేస్తే వెళ్ళిపోతాను. మీరు నన్ను చంపాలని, నేను గుంటలో వేశారని, మీద కక్ష తీర్చుకున్నానని చెప్పాడా? ఎందుకంటే నా దేవుడు ఆయనకి ఆజ్ఞ ఇచ్చాడు, నా దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు, నన్ను శోధించడానికి నా దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. అందుకనే వాళ్ళు శోధిస్తూ ఉన్నారు. లాస్ట్లో వాళ్ళ సహోదరులు తన యొద్దకి వచ్చినప్పుడు భయపడిపోయారు. అయ్యో మన సహోదరుడు మంత్రి పదవిలో ఉన్నాడు, ఆయన మనల్ని ఏమైనా చేస్తాడేమో, అప్పుడు అంటాడు ఆయన, అయ్యా మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను. హల్లెలూయా. మిమ్మల్ని ఏ హానియు చేయను. ఇది జరగడానికే దేవుడు మీకు అనుమతి ఇచ్చాడన్నాడు. హల్లెలూయా. అసలు ఈ మాట చూడండి, ఇక్కడ ఇది జరగడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు అంటాడు ఆయన. మనకు అవతల వ్యక్తి నిందిస్తున్నాడే దేవుడు అనుమతి ఇచ్చాడు, మనలో నీతిని యథార్థతను చూడడానికి. హల్లెలూయా. మనలో యథార్థత చూడడానికే, మనలో నీతిని చూడడానికే దేవుడే పంపిస్తాడు. అందుకనే దేవుడు అన్నాడు, మీకు ఒక చెంప మీద కొట్టినప్పుడు మరో చెంప నువ్వు చూపిస్తావో, వారి రెండో చెంప నువ్వే పగల కొడతావో ఆయనే చూసేది. హల్లెలూయా. నీ దగ్గర పేదవాడిని పంపిస్తాడు ఆయన. పేదవాడిని పంపిస్తాడు. వస్త్రహీనుని పంపించినప్పుడు పుట్టుకున్న ఆయన సుగుతోనో లేకపోతే ఎండతోనో చలితోనో ఆయన నీ దగ్గర ఉన్న కండు ఒకటి లాక్కున్నాడు అనుకోండి, నువ్వు తిరిగి పోనీలే పాపాన్ని విడిచిపెడతావో, నా భుజం మీద కండువ లాగుతావురా, నీవు నన్నేమనుకున్నావు ఈ పొగలు కొడతావో, అనుమతి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీ భుజం మీద కండువాన్ని లాగడానికి దేవుడు అనుమతి ఇస్తాడు. నువ్వు ఆయనని ప్రేమించి నువ్వు రెండో కండువ ఇస్తావా, లేకపోతే నా కండువని లాగుతావా? నేను ఎటువంటి వాడను, నా స్టేజీ, నా ఫీలింగ్, నా పిస్టేజీ చూపిస్తావేమో, దేవుడు అనుమతి ఇస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక మనము జాగ్రత్త. ఎవరిని వెతకాలి? దేవుని వెతకండి నాన్న. నీకు కలిగిన వాటిని వెతకబోకో, దాని తాపదాపకి దానికి దృష్టిలో పెట్టుకోబోకో. దేవుని వెతుకో. అయ్యా, నాకు ఇది జరిగింది, నన్ను ఎందుకు ఇలా ఉంచావో? ఆయన నీ కన్నిటిని నాట్యముగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ కన్నిటిని నాట్యముగా మార్చే దేవుడు. అయ్యా, నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది? నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది? నేను ఎక్కడ తప్పిపోయానో, నేను ఎక్కడ కోల్పోయానో, నేను ఏ విషయంలో నేను తప్పిపోయానో అని దేవుని అడుగు. జాగ్రత్తగా వెదుకు. ప్రభు అంటాడు, నీవు ఆయనని వెతికినప్పుడు ఆయన నిన్ను దొరుకుతాడు. నువ్వు అడిగినది చేపలనైతే నేను పామిచ్చువాడను కానంటాడండి. నీవు వెతికినదే దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నీవు ఎవరిని వెతుకుతున్నావో ఆయన నీ యొద్దకి వస్తాడు. అందుకోసం మనము బైబిల్ని అనుసరించుదాం. ఇంకా ఎన్నాళ్ళు మనము ఇలా ఉందాం? ఇంకెన్నాళ్ళు మనము ఇలా ఉండి మనము మన ఆశీర్వాదాన్ని కోల్పోతాం? నష్టపోయేది ఎవరో కాదండి, నష్టపోయేది ఎవరో కాదు, మనమే నష్టపోయేదే మీరే. అనుసరించకపోతే నష్టపోయేదే మీరు. పక్కింటోడే నష్టపోడు నీ వలన. ఇరుగు పొరుగులు మన వలన నష్టపోరు. నువ్వు బాగుపడితే పక్కింటోడు నీదేం లాక్కెళ్ళడు, నీదేమన్నా దోచుకు వెళ్ళడు. ఆయన నీది నీ కాడే ఉంటుంది, వారిది వారి కాడే ఉంటుంది. అందుకనే సమయాన్ని వృధా చేయబోకండి అమ్మా, సమయాన్ని వృధా చేయబోకండి. దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఆ వాక్యాన్ని అనుసరించుదాము. వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాము. దేవుని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహింపబడతాయి. ఆయన అన్నాడు అక్కడ, ఎంత చక్కనైన మాట అన్నాడు. గలతీ రాసిన పత్రికలోనే చెప్పాడు, మలాకి గ్రంథంలోనే చెప్పాడు. ఏబు గ్రంథంలో అన్నాడు, నీకు తుదుకు మహాభివృద్ధి కలిగజేస్తానన్నాడు. దేవుడు మనకు అభివృద్ధిని కలగజేసే దేవుడు. పేతురు గారు అన్నాడు, మనకు మీరు ఆశీర్వాదానికి వారసులవుటకు పిలువబడి ఉన్నారు. దేవుడు మనకు పిలిచాడండి. హల్లెలూయా. పిలిచాడండి దేవుడు. ఎంత చక్కగా పిలిచాడో నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. గుంట గ్రౌండ్లో పాస్టర్ అని పిలిచాడు దేవుడు, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా. తనతో ఉన్న రక్త సంబంధులు భయంకరమైన శ్రమల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు. కానీ ఆమె మాత్రము దేవుని పిలుపులో నిలబడింది. హల్లెలూయా. మీకెందుకు అక్కడ సాక్ష్యాలు చెప్తా ఉన్నట్టే దేవుడు చేస్తున్న కార్యం. దేవుడు మనల్ని పిలిచాడు. ఈ విషయం మీరు మర్చిపోవద్దు. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచాడు, ఈ విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడు ఎందుకు పిలిచాడు మనలను? ఆశీర్వాదానికి వారసులవుటకు దేవుడు మనం పిలిచాడు. పిలువబడ్డాం. ఎవరికో లేని ధన్యత మనం పొందాము, ఎవరికో లేని ఆశీర్వాదాన్ని మనము పొందాము. పొందాము మనము. అందు గురించి సంతోషించాలా, అందు గురించి ఆనందించాలా. గొప్ప ఆశీర్వాదాలు మనము పొందుదాము. 3 విషయాలు నాన్న. ఏ విషయాలు? 3. జాగ్రత్తగా దేవుని వెతుకుదాం. సమాజం వెతకకండి నాయన, సమాజాన్ని అస్సలు వెతకపోకండి. తిండికి లేదా దేవుడే ఇస్తాడు. 6 రోజులు మీ పనులు మీరు చేసుకొని 7వ రోజు దేవుని సన్నిధి గడపండి. ఆయన ఆజ్ఞలు అనుసరించండి. సమయం దేవుడు మీకు ఇచ్చాడా? ప్రార్థన చేయండి. యథార్థముగా ఉండండి. అతిక్రమములను దాచిపెట్టువాడు అది. కనుక జాగ్రత్తగా ఉండండి. 3వ విషయము, మనలో నీతిని కనపరచండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వల్లే. మాట చూసారండి, అంత చక్కనైన మాటలు ఉన్నాయి చూసారా? కనుక మనము ఈ 3 మనలో అనుసరించి మనం ఇదేనా కొనుక్కొచ్చేది కాదు, దీనివల్ల మనం నష్టపోయేది కాదు, మనం ఇది చేయలేము అనుకోవద్దు.
అవన్నీ చేయగలుగుతాము. దేవుని ఆశీర్వాదాలు అన్నీ కూడా మనము పొందగలుగుతాము. ఈ సంవత్సరములో దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదానికి దేవుడు మనకు అనుగ్రహించాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు అన్నీ నెరవేర్చబడాలి. మీరు వాక్యానుసారంగా ఉండాలా. మీరు రాబోయే కాలంలో, రాబోయే రోజులలో మీరు ఎటువంటి వారై ఉంటారో మీరే చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే రోజులు దగ్గర పడ్డాయి, అయిపోయినాయి. ఈ సంవత్సరంలోనే కొంతవరకు కొనసాగుతాం మనం. వచ్చే సంవత్సరంలో ఆశ్చర్యపడిపోయే దేవుడు కార్యాలు మన పట్ల చేస్తున్నాడు. వచ్చే సంవత్సరానికి 2027లోకి మనం వెళితే మనకు దేవుడు 7 మందిరాలు ఇస్తాడు. చూడండి మీరు. హల్లెలూయా. 7 మందిరాలు కట్టబడి ఉంటే 7 మందిరాలు చూసి ఆశ్చర్యపడిపోయే సందర్భం మనకు దేవుడు ఇచ్చేసాడు ఈ సంవత్సరంలో. హల్లెలూయా. అందుకనే చెప్పాడు, మీరు ఉన్న బంధకముల నుండి నేను మిమ్మలను. హల్లెలూయా. సంఘ వాగ్దానం, ఏ వాగ్దానం మనకి? బంధకములో పడ్డారు. అమ్మా, ఈ సంవత్సరం మిమ్మల్ని అందరినీ విడుదల చేస్తాను, మీరు ఇప్పుడు వాడబడతారు. మిమ్మల్ని దేవుడు చేయాలనుకున్న ఉద్దేశంతో నడిపిస్తున్నప్పుడు చూసేవాళ్ళు నీకు నీవే ముందు ఆశ్చర్యపడిపోతావు. అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోచున్నాడు. కనుక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.